జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. మన విరోధి అయిన సాతాను ఉన్నాడు. వాడు సింహంలాగా ఎవరిని మింగాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. ఎవరిని మింగుదామని. ఎవరిని మింగాలో అది తెలిసిపోయింది. ఎవరిని మింగాలి? ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుని వాక్యానుసారంగా జీవించాలని ఇష్టపడతారో వాళ్ళని మింగాలి. ఎందుకంటే మిగిలిన వాళ్ళని ఆల్రెడీ మింగేశాడుగా. మిగిలిన వాళ్ళని ఆల్రెడీ సాతాను మింగేశాడు. ఇక మింగాల్సిన వాళ్ళు ఎవరున్నారంటే ఎవరైతే లోకాన్ని విడిచి యేసయ్యను అనుసరిస్తున్నారో వారిని మింగాలి. ఎవరిని మింగాలో తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వాడుకున్న పని ఏంటి? ఎలా మింగాలి? ఎవరిని మింగాలో తెలిసింది. మనల్ని ఎలా మింగాలి అనేది ఇప్పుడు వాడి ప్లాను. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె మనల్ని ఎలా మింగాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వాడి ప్రయత్నాలు ఏంటి సంగతి, దాన్ని జయించాలంటే ఏం చేయాలి సంగతి అనేది మనం ఈరోజు నేర్చుకోవాల్సిన సంగతి. హల్లెలూయా. చాలా ముఖ్యమైన విషయము. ఎందుకంటే మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. అయితే ఈ సంవత్సరంలో చాలాసార్లు ఓడిపోయాం వాడి చేతిలో, నిజమేగా. అయితే ఈసారి ఈ రోజు నుంచి మనం వాడి మీద గెలాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. వీడి సంగతి ఏంటి, వీడి ఆలోచన ఎలాగుంటది అని. అయితే బైబిల్లో సింహాన్ని ఎదుర్కొన్న వాళ్ళు 3 ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే గర్జించిన సింహంలా తిరుగుతున్నాడు అని. అయితే సింహాన్ని ఎదుర్కొన్న వాళ్ళు 3 ఉన్నారు బైబిల్లో. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 5వ వచనం నుంచి జరిగిన సంగతి అని చెప్తాను. సంసోను అనే ఒక బలవంతుడు ఉన్నాడు ఇక్కడ. న్యాయాధిపతులు 14వ అధ్యాయంలో 5వ వచనంలో ఈయన సంగతి ఏంటి అంటే, తిమ్మనాతు అనే ఊర్లో ఒక అమ్మాయిని చూశాడు. పెళ్లి చేసుకుందామని వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలు తీసుకుని వెళ్తున్నాడు ఆ ఊరికి. వాళ్ళ అమ్మ నాన్న ముందు వెళ్తున్నారు, అయ్యగారు వెనకాల వస్తుంటే ఒక కొదమసింహం బొబ్బరించుచు ఆయన ఎదుటికి వచ్చాను. ఒక కొదమసింహం బొబ్బరించుచు అతని ముందుకు వచ్చింది. వస్తే దేవుని ఆత్మ సంసోనుని బలపరిచెను. సంసోను మేకపిల్లను చీల్చినట్టు కొదమసింహాన్ని చీల్చివేసింది. హల్లెలూయా. సింహం అతని ముందుకు వచ్చింది, చంపాడు. అయితే అదే సింహము తర్వాత దెలీలా అనే రూపంలో వచ్చింది. సాతాను ఎలాగైనా వస్తాడుగా. అయితే ఈ సాతాను సింహ రూపంలో వచ్చి అతను చంపాలని ప్రయత్నించినప్పుడు సాతాన్ని జయించాడు. కానీ అదే సాతాను ఒక స్త్రీ రూపంలో అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు దానికి లొంగిపోయాడు, ఓడిపోయాడు. ఒక పోరాటంలో గెలిచాడు. సింహంలాగా వస్తే బాగానే ఉంది. కానీ తర్వాత రోజుల్లో అదే సాతాను ఒక స్త్రీని ప్రేరేపించింది ఇతని మీదకి. ఇతను ఆ స్త్రీ చేతిలో పడిపోయాడు, ఓడిపోయాడు. ఆమె నీ బలం ఎక్కడుంది అని పదే పదే అడిగింది. పోరాడాడు ఆ సింహంతో కూడా. ముందు సింహంతో చీల్చాడు, బాగానే ఉంది. ఆ సింహంతో కూడా పోరాడాడు. ఆమెతో నేను చెప్పను అని అబద్ధాలు చెప్పాడు. అందులో ఉంది బలం, ఇందులో ఉందని. కానీ ఆమె పదే పదే అడిగేసరికి పోరాడి నా బలం నా తలలో ఉందని చెప్పేశాడు. ఓడిపోయాడు. చివరికి ఏమైందంటే తల పోయింది, కళ్ళు పోయాయి, శక్తి పోయింది, చచ్చిపోయాడు. ఫస్ట్ హీరో గారు సింహాన్ని సింహంలా గెలిచాడు. కానీ ఆ సాతాను మరొక రూపంలో వస్తే ఓడిపోయాడు. రెండో ఆయన 1 సమూయేలు 17వ అధ్యాయం 34, 35 వచనాల్లో ఒక ఆయన కనబడతాడు. ఇంకొక ఆయన పేరు దావీదు. ఈయన గొలియాతుని చంపడానికి వెళ్తుంటే సౌలు పిలిచి, నువ్వు ఎంతున్నావు, ఆన్నేం చంపుతావా, ఇంటికి వెళ్ళిపో అంటే, నా గురించి నీకు తెలియదు బాబు, నేను మా నాన్న గొర్రెలు మేపుకుంటుంటే ఒక సింహం వచ్చి ఒక గొర్రె నోటు ఖర్చు పట్టుకెళ్ళిపోతుంటే నేను పరిగెత్తుకుని వెళ్ళి ఆ గొర్రె పిల్లని బయటికి లాగి సింహం గెడ్డం పట్టుకుని గిరగిరమని తిప్పి నేలకేసి కొట్టి చంపేశాను అన్నాడు. సూపర్. ఈ సెకండ్ హీరో చంపేశాడు. సాతాను సింహంలాగా వచ్చి గొర్రెలు అపహరిస్తుంటే జయించాడు, చంపాడు. కానీ అదే సాతాను బెచ్చబాలాగా వస్తే దొరికిపోయాడు. సాతాను ప్రత్యక్షంగా అతని మీదకి వచ్చినప్పుడు ఒక సింహ రూపంలో అతన్ని పాడు చేయాలనో ఏదో చేయాలని
దేవుడి బలం వల్ల అతను గెలిచాడు. కానీ ఆ బెత్షెబా అనే స్త్రీ ద్వారా ఇతన్ని రేపడానికి సాతాను ప్రయత్నించినప్పుడు ఆమెను చూశాడు, పడిపోయాడు, హంతకుడయ్యాడు. దాని తర్వాత పుట్టిన కొడుకు చచ్చిపోయాడు, శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత కుటుంబంలోనే చిక్కులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు పడి తన బ్రతుకాలం అంతా బాధపడుతూ చనిపోయాడు. ఇదని రెండో జీవితం. ఇది హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు, మూడో ఆయన, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో ఈయన కనబడతాడు. ఈయన సంగతి ఏంటంటే, నేను కావాలని తీస్తున్నాను అనమాట. నేను చెప్పేస్తే మీరు బైబిల్ చూడరని నేను చెప్పేస్తానులే, ఏం లేదుగా. ఇతని సంగతి ఎలాగుందంటే, ఈయన చేయని పొరపాటుకి, అంటే పొరపాటు చేశాడు కానీ అది తప్పు కాదు, దాన్ని ఏమని చెప్పాలో తెలియదు. శాసనం ప్రకారం తప్పు, బైబిల్ ప్రకారం కరెక్ట్ ఆయన చేసింది. అయితే రాజుగారికి ఇష్టం లేదు ఇతను శిక్షించడం దర్యావేష్కి, అయినా సరే శిక్షించాల్సి వచ్చింది. ఇతను తీసుకెళ్లి సింహాన్ బోల్లో పడేశారు. ముందు వాడికి ఒక సింహమే సంసోనికి, రెండో వాడికి ఒక సింహమే దావీదుకి, చంపారు. తర్వాత పడిపోయారు మనుషుల చేతిలో. ఇతను పడిన దాంట్లో 100 సింహాల పైనే ఉన్నాయి. ఎందుకంటే తర్వాత 120 మంది అధిపతుల్ని, వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లల్ని కూడా అదే బోన్లో ఇస్తే ఆ గుహ కిందకి వెళ్లకుండానే వాళ్ళని చంపేసి తినేసాయంట సింహాలు. ఈ లెక్కన ఎన్ని ఉంటాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్య, ఒక్కొక్క బెడ్ వేసుకున్న 350 మంది అయ్యారు అందులోకి వెళ్ళిన వాళ్ళు. సింహం గట్టిగా తింటే ఇద్దరు తినొచ్చు, పెద్ద సింహం అయితే. ఎంత చూసుకున్నా 150 సింహాలు ఉంటాయి. అందులో పడ్డాడు ఈయన. ఒకవేళ అక్కడ సంసోన్ని పడేసి ఉంటే 10 రోజులు పాటు చంపుతుడు, చేసి 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 ఆయాసం వచ్చి ఒకవేళ ఏదో ఒక సింహంతో పడిపోతుడేమో తెలియదు. దావీదు గారు అయితే ఎన్నట్లు పెట్టి కొడతాడు, ఇస్త్రీలాగా చాకిరేవు కొట్టినట్టు గడ్డలు పట్టుకుని ఈయన పడ్డాడు. ఈయన పడితే ఒక విచిత్రం జరిగింది. రాత్రి అయిపోయింది, రాజుగారిని నిద్రట్లేదు. పొద్దున్నే వచ్చి బాధపడుతూ, దానియేలు, దేవుడు నిన్ను బ్రతికించాడా? నేను నా దేవుని ఎదుట నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి నా దేవుడు సింహముల నోళ్ళు మోయించాను. హల్లెలూయా. ఇతను పోరాడలేదు కానీ గెలిచాడు. హల్లెలూయా. ఇతను పోరాడలేదు, గెలిచాడు. ఒక సింహం కాదు, 150 సింహాల పైనే ఇతను గెలిచాడు. ఇతను తన జీవితంలో మరొక రూపంలో సాతాను ప్రయత్నించారు కానీ ఎప్పుడు ఓడిపోలేదు. ఇంకో విచిత్రం ఏంటి తెలుసా? ఎప్పుడు పోరాడలేదు. హల్లెలూయా. ఇతను ప్రత్యేకత ఏంటి తెలుసా? జీవితంలో సాతాను చాలా సార్లు అతన్ని పాడు చేయడానికి ప్రయత్నించాడు కానీ ఇతను ఎప్పుడు పోరాడలేదు, కానీ ఎప్పుడు గెలిచాడు. ఇదే మనం నేర్చుకోవాల్సిన సంగతి. పోరాడినాడు, ఆ రోజు గెలిచాడు, ఇంకోసారి ఓడిపోయాడు. నిజమే, దెబ్బలాటికెళ్తే ఈ రోజు నువ్వు గెలవచ్చు, రేపు పాడు గెలవచ్చు. కానీ ఈయన సంగతి అలా కాదు. దేవుడు నా పక్షానుండి వాటి నోరు మూసాడంట. ఈయన చేయలేదు ఫైటింగ్, ఆయన చేశాడు. హల్లెలూయా. అందుకనే ఇతను ఎప్పుడు ఓడిపోలేదు. అలాంటి జీవితం కావాలి మనకి. ఏంటి ఈయన స్పెషాలిటీస్? ఎందుకు సింహాలు ఇతను తినకుండా ఉండిపోయాయి? దానిలో 4 లక్షణాలు చాలా ఉన్నాయి, కానీ 4 లక్షణాలు చెప్తాను మన జీవితానికి సరిపడేవి. వాటిని కనుక మనం జాగ్రత్తగా పాటించుకోగలిగితే ఎప్పుడు పోరాడకుండా సాతాను కింద ఉంటాడు. ఇప్పుడు ఓడిపోయినాడు ఎప్పుడు నీ కాలు కింద ఉన్నాడు అనుకో, మళ్ళీ పోరాటం ఎందుకు వస్తుంది? ఆడు ఓడిపోయి మళ్ళీ లేచినప్పుడే కదా నీతో రెండోసారి పోరాటం. ఓకేనా? అయితే దానియేలు విషయం అలా కాదు. వాడు సైలెంట్, ఎప్పుడు కీప్ సైలెంట్, ఎప్పుడు సైలెంట్ గానే ఉన్నాడు. అదే మన జీవితంలో దాన్ని మనం సాధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ఆసక్తికరమైన సంగతి. ఫస్ట్ విషయం ఏంటంటే, ఈ దానియేలు ఇంకొక 4 షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి పేర్లు వేరే ఉన్నాయి, అవి తర్వాత పెట్టబడిన పేర్లు షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేవి. ఈ రాజు నెబుకద్నెజర్ అనే రాజు యోధా మీద దాడి చేసిన తర్వాత, యోధా ప్రాంతాల మీద బాగా తెలివైన వాళ్ళని, జ్ఞానం కలిగిన వాళ్ళని, పిల్లల్ని కొంతమందిని పట్టుకుని వచ్చాయంటే అన్ని జాతుల నుంచి కొంతమందిని తీసుకుని వచ్చినప్పుడు యోధా జాతుల నుంచి మాత్రం 4 తీసుకొచ్చారు. అతని పేరు దావీదు. మొదటి వేడు చూడండి దానియేలు గ్రంథంలో వాళ్ళ పేర్లు రాసుంటాయి. 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 6వ వచనం, యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా, ఈ 4 యూదుల్లో నుంచి పట్టుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చారు. మొత్తం ఒక 50 మందిలో ఎంతమందిని తీసుకొచ్చారో మనకు తెలియదు, రాయలేదు. మొత్తానికి కొంతమందిని తీసుకుని వచ్చారు.
తీసుకుని వచ్చిన తర్వాత వీళ్ళందరినీ పంపించిన తర్వాత కొంతమంది నపుంసకుల్ని వాళ్ళకి అధిపతులుగా నియమించారు. పూర్వం రాజులు అలా నియమించేవారు. స్త్రీని కానీ పురుషులు కానీ నియమించకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నపుంసకుల్ని నియమించేవారు. నపుంసకుల్ని నియమించి రాజు అన్నాడు, నేను తినే ఆహారం ఉంది కదా, ఆహారము, నేను తాగే ద్రాక్షరసం ఉంది కదా, ఆ ద్రాక్షరసంలో భాగాలు ఈ తెలివైన వాళ్ళకి పెట్టండి. కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. వీళ్ళు అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత 3 సంవత్సరాల పాటు పారసీక భాష అన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు నా ఎదురు తీసుకురండి. నా సంస్థానంలో వాళ్ళు తెలివైన వాళ్ళుగా కూర్చుని నేను తీర్పు ఇచ్చేటప్పుడు నాకు సహాయం చేస్తారని చెప్పాడు. బాగానే ఉంది. ఈ నపుంసకుల అధిపతి వారి దగ్గరికి వెళ్ళాడు, అందరినీ కూర్చోబెట్టాడు. మీ ఆహారం ఈసారి రాజు తినే ఆహారంలో భాగము అంటే ఈయనున్నాడే సింహాల నోలు మూసే ఈ దానియేలు అన్నాడు, నేను రాజు ఆహారం తిని అపవిత్రుడు అవను. రాజుగారి ఆర్డర్ ఏంటి? నేను తినే ఆహారంలో భాగము, నేను తాగే పానంలో భాగము ఆ తెలివైన వాళ్ళందరికీ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి నా దగ్గర తీసుకురండి అని చెప్తే ఈయన అన్నాడు, నన్ను రాజు మాటకు ఎదిరిస్తే ఏమన్నా ఉందా? ఈయన అన్నాడు, రాజు తినే ఆహారం తిని నన్ను నేను అపవిత్రం చేసుకోను. ఏంటండి ఈ చేదస్తం? రాజు తినే ఆహారం తింటే అపవిత్రం అయిపోతావా? రాజు ఏం తింటాడు? మాంసం తింటాడు శుభ్రంగా. మాంసం తింటే అపవిత్రం అయిపోతావా? ద్రాక్షరసం తాగితే అపవిత్రం అయిపోతావా? ఏంటి చేదస్తం అనుకుంటాం, మన వాళ్ళకి అనుకుంటాం. కానీ ఈయన ఆలోచన అలా ఉండదు. సింహాల నోళ్ళు ఎలా మూయించాడో మనం తెలుసుకున్నాంగా. ఫస్ట్ విషయం చూడండి, 1:8 రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకోనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. ఏమన్నాడంటే ఆ నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను అది తింటే అపవిత్రుని అయిపోతాను, కాబట్టి నాకు వెజిటేబుల్ బిర్యానీ లాంటిది ఏదైనా సెట్ చేయి. అంటే ధాన్యాలు ఆహారాలు తాగడానికి మాత్రం మంచిది. ఇవి ఈ స్వాదం ఏంటి? ఏమో కాకిలాగా వచ్చిందా? సరే జాగ్రత్తగానండి. ఏమన్నా చూడండి, అవి చెప్పగా వాక్యం నేనే చెప్తాను. అలా గట్టిగా చెప్పండి. ఓకే, ఇప్పుడు ఈ దానియేలు అన్నాడు, నాకు ఆహారం నేను తిన్నాను అని. ఇప్పుడు ఈ నపుంసకుల అధిపతి ఏమన్నాడు తెలుసా? బాబు, రాజుగారు ఆయన ఫుడ్ ఎందుకు ఇస్తున్నారో తెలుసా? అది తింటే మీ మొఖాలు కలగా అవుతాయి, నువ్వు బలంగా అవుతావు, ఆరోగ్యంగా ఉంటావు. ఒకదాన్ని నేను కనుక నీకు ఆ ఫుడ్ పెట్టకుండా వేరే ఫుడ్ పెట్టాను అనుకో, మిగిలిన అందరి ముఖాలు కలగా ఉండి ఆరోగ్యంగా ఉండి నీ ముఖాలు కనుక బాగోలేదనుకో, రాజుగారు నన్ను చంపేస్తాను. సో నేను మాత్రం నీకు ఆహారం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు దానియేలు దేవుడికి భయపడుతున్నాడు, ఈ అధిపతి రాజుకి భయపడుతున్నాడు. అర్థమైంది నేను చెప్పేది? గట్టి చెప్పండి. స్తోత్రం. అసలు రెచ్చిపోకండి. వాడి ట్రైల్స్ వాడు వేసుకునివ్వండి, మన ట్రైల్స్ మనం వేసుకుంటాం. హల్లెలూయా. ఓకే, అయితే ఈ నపుంసకుల అధిపతి రాజు భయపడుతున్నాడు. ఫుడ్ పెట్టకపోతే నీ ముఖం కళ తగ్గిపోతుంది, వీళ్ళందరూ బాగుంటారు, నువ్వు బాగోకపోతే, మీ నలుగురు బాగోకపోతే నా పని అయిపోద్ది అన్నాడు. అయితే దానియేలు అన్నాడు, దానియేలు అన్నాడు, ఒకలా చేయండి అయ్యా, ఒక 10 రోజులు నేను అడిగిన ఆహారం నాకు పెట్టు. ఈ 10 రోజుల తర్వాత అందరినీ ఒక పక్కన, మమ్మల్ని ఒక పక్కన పెట్టు. మేము కనుక కళ తగ్గిపోతే మాకు ఆ రాజులు పెట్టే ఆహారం ఇయ్యి అన్నాడు. ఈ నపుంసకుల అధిపతికి దేవుడు కటాక్షము కలగజేశాడు. హల్లెలూయా. సూపర్ మాట. తేడా జరిగితే నపుంసకుల అధిపతి పని ఏమవుద్ది? ప్రాణం పోద్ది. కానీ ఒప్పుకునేలా చేశాడు దేవుడు. కటాక్షం కలిగింది. అలాగే ఆ ఫుడ్ పెట్టాడు, తిన్నాడు. 10 రోజులు అయిన తర్వాత వీళ్ళని పక్కన పెట్టాడు. ఏం జరిగిందో చూద్దాం. 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 10 రోజులు పోయేసరికి రాజభోజనం తిన్న వాళ్ళందరి కళ కంటే వీళ్ళ కళ ఎక్కువగా ఉండేలా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, రాజభోజనం ఎందుకు వద్దన్నాడు? ఇది మనం నేర్చుకోవాల్సిన సంగతి. ఈయన కొంచెం చాదస్తంలా కనబడతాడు, కానీ మనిషి చాలా తెలివైనవాడు, చిన్నప్పటి నుంచి తెలివైనవాడు.
రాజభోజనం ఎందుకు వద్దన్నాడు అంటామంటే మనం ఒక 2 రోజులు ఆలోచించినా మనకు ఒక పాయింట్ కూడా తట్టదు. కానీ ఆయన ఆలోచన ఎలా ఉందో తెలుసా? దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంటుంది, తీయొద్దు. నిర్గమాకాండంలో కూడా రాయబడి ఉంటుంది, మాంసాన్ని రక్తముతో కూడా ఉండకూడదు అని రాసి ఉంటుంది. ఈ దానియేలు ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు, ఆ వారు ధర్మశాస్త్రం లేదు వాళ్ళకి. ఒకవేళ ఆ మాంసం రక్తంతో కలిపి వండితే దాన్ని తింటే దానియేలు పాత అవుతాడుగా, ఒకటి. రెండో విషయం, ఆ మాంసం ఒకవేళ దేవతలకు బలిచ్చిందైతే, విగ్రహాలకు బలిచ్చింది తెచ్చి తింటే పడిపోతాడు కదా మనిషి. రెండో కారణం, ఆయన ఎలా ఆలోచించాడు? మనం ఆలోచించడం అలాగా, ఆయన ఆలోచించాడు. ఒకవేళ అలాగే నేను పాపం చేసేస్తాను. మూడో విషయం ఏంటి తెలుసా? మాంసం ఎక్కువగా తింటే నిద్ర బాగా వస్తుంది, నిద్ర ఎక్కువ వస్తుంది, మనిషి బద్ధకస్తుడు అవుతాడు, పనికిరాని వాడు అవుతాడు. బద్ధకస్తుడు చింపురు కొట్టలు మిగులుతాయని ఉంది సామెతల్లో రాశారు కాబట్టి అప్పటికి ఆయన చదువుకున్నాడు, అందుకనే తినలేదు. మరి ద్రాక్షారసం ఎందుకు తాగనన్నాడు? ద్రాక్షారసం ఎక్కువగా తాగినాడు వెర్రి మాటలు పలుకునని ఉంది బైబిల్లో. వెర్రి మాటలు పలుకుతాడు వాడు, తాగేసి తాగుడు ఎక్కువైపోతే వెర్రి మాటలు పలికి దాని మీద ఎక్కువ ఆశ కలుగుతుంది, ఇంకా తాగాలి, నాకు మళ్ళీ ద్రాక్షారసం వస్తే బాగుంది. అతని ఆలోచనలో ఆత్మ సంబంధమైన వాటి మీద నుంచి శరీర సంబంధమైన వాటి మీదకి వెళ్ళిపోతాయని ఎన్ని ఆలోచించాడో మనిషి. కాదన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ అధ్యాయం మొదటి వచనాలని చదువుతాను. నీవు ఏలికతో అంటే పరిపాలించి ఓడితో భోజనం చేయి కూర్చుండి ఎడల నీవెవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతినమైన వాడలా నీ గొంతుకు కత్తి పెట్టుకునుము. 3వ వచనం, అతని రుచికల పదార్థములను ఆశించకుము, అవి మోసపుచ్చు ఆహారములు. హల్లెలూయా. ఏమనుంది? అతని రుచిగల పదార్థములను ఆశించకుము, అవి నిన్ను మోసపుచ్చును. హల్లెలూయా. ఆయన నిన్ను ఆలోచించాడో. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అతను ఆలోచన ఏంటంటే ఇతన్ని మింగుదామని సాతాను ప్రయత్నిస్తున్నాడు. అయితే అన్ని కోణాలు ఆలోచించుకుంటున్నాడు సాతాను చేతిలో పడకుండా ఉండడానికి. కానీ రాజు గురించి మాత్రం ఆలోచించట్లేదు. హల్లెలూయా. ఈ ఆహారం తినకపోతే రాజు గారికి అతన్ని చంపేస్తాడేమో అని ఆలోచన అతనికి లేదు. కానీ ఒకవేళ ఆహారం తింటే మత్తుడవుతాడేమో, బద్ధకస్తుడవుతాడేమో, విగ్రహాలు కనిపించింది తిన్నవాడవుతాడేమో, మోసపుచ్చే ఆహారం తిన్నవాడవుతాడేమో, ఒకవేళ రక్తముతో కలిపిన ఆహారం తింటాడేమో, అన్ని ఆలోచించుకుని నాకు ఆ ఫుడ్ వద్దు సార్ అన్నాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి లేదా మీ ఆఫీస్లో వాళ్ళందరూ కలిసి ఒక గార్డెన్ పార్టీ సెట్ చేశారనుకో, నిన్ను పిలిచారు, నువ్వు వచ్చి నన్ను అడిగావు, పాస్టర్ గారు గార్డెన్ పార్టీకి పిలుస్తున్నారంటే అందరం సరదాగా వెళ్దామని, టూర్కి వెళ్ళొచ్చా? నేను బైబిల్లో చూపించలేని వెళ్ళకూడదని. నువ్వు వెళ్తావు. అదే పరిస్థితుల్లో దానియేలు ఉంటే ఏమని ఆలోచిస్తాడో తెలుసా? నేను ఇప్పుడు వెళ్తాను, బస్సులో కూర్చుంటాను, వాళ్ళందరూ సినిమా పాటలు పెడతారు, నేను వింటే పాడవుతాను. నేను వెళ్తాను, దారిలో బూత్ జోకులు వేసుకుంటారు, చిరాకైన మాటలు మాట్లాడుకుంటారు, నా చెవిలోకి వెళ్తాయి, నేను పాడవుతాను. దానియేలు అలా ఆలోచిస్తాడు. దిగుతాను, అక్కడ బాగానే ఉంది, ఈలోపు ఎవరో అమ్మాయి అలా వెళ్తూ నా వైపు చూస్తే నా హృదయం పాడవుద్ది. దానియేలు వెళ్తే అలా ఆలోచిస్తాడు. వచ్చేటప్పుడు కూడా ఆ బస్సులో ఎవరుంటాడు? సాతాను ఉంటాడు. ఎందుకని అంటే వాడు గర్జించు సింహం వలె నిన్ను ఎలా మింగుదామా అని ఎప్పుడూ కాచుకుని కూర్చుంటాడు. హల్లెలూయా. నువ్వు వెళితే చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి, ఆ మాటలు వినపడకుండా చెవుల్లో గట్టిగా పెట్టుకోవాలి, అమ్మాయిని చూడకుండా కళ్ళు మూసుకుని కూర్చోవాలి, వాళ్ళ జోకులకి స్పందించకుండా గట్టిగా పట్టుకుని కూర్చోవాలి. యుద్ధం చేయాలి నువ్వు. అర్థమవుతుందా? ఆ సింహంతో నువ్వు ఫైట్ చేయాలి. కానీ దానియేలు అయితే ఏం చేస్తాడో తెలుసా? నేను రాను రా, సారీ అంటాడు. యుద్ధం చేయడానికి లేదు. ఇక సాతాను ఏం చేసినప్పటికా ఇతని విషయంలో నోరు మూసుకుని కూర్చోవాలి. అర్థమవుతా నేను చెప్తున్నది? సాతాను అతని దగ్గర నోరు ఎందుకు మూసింది అంటే అతడు తీసుకునే జాగ్రత్తలు. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఆయన వచ్చి నన్ను ఒకవేళ అడిగాడు అనుకో, ఏమండి న్యూస్ చూడొచ్చా అని నన్ను అడిగితే నేనేం చెప్తాను? చూడకూడదని అనుకో, బైబిల్లో చూపించండి సార్ అని అడుగుతాడు. నేను చెప్పలేను, అందుకే న్యూస్ చూడకూడదని నేను చెప్పలేను. అయితే దానియేలు అయితే అక్కడ కూర్చున్నాడు అనుకో, న్యూస్ ఛానల్ పెడితే చూడడం.
ఎందుకు చూడటం తెలుసా? అతను ఎలా ఆలోచిస్తాడు అనుకుంటున్నావు? న్యూస్లో ఒకవేళ అడ్వర్టైజ్మెంట్లు వస్తే, ఎవరైనా అమ్మాయి కనబడితే, ఏదైనా వస్తువు అందంగా చూపిస్తే నేను కొనుక్కోవాలనిపిస్తే, ఏదైనా ప్రాంతాన్ని చూపిస్తే నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే, ఏదైనా వస్తువుని చూపిస్తే నేను కొనుక్కుని దాన్ని తినాలనిపిస్తుందేమో చూడటం. సాతాను నోరు తెరడానికి ఆయన అవకాశం ఇవ్వడు కాబట్టి నోరు మూసి కూర్చుంది. హల్లెలూయా. నీవైతే ఇల్లు కూర్చొని చూసి పోరాటం చేస్తావు. ఆ సినిమా నటిస్తాడు 100 సెంటర్లో 100 రోజులు. ఎలా ఉందంటావు? అది ఏముందంటావు దాంట్లో? నువ్వు చూడకపోతే నీ మైండ్లోకి ఆలోచన రాదు. సాతానుని పోరాడకుండా గెలిచాడు దానియేలు. అందుకే హల్లెలూయా. మనం పోరాడుతున్నాం, ఒక రోజు ఓడిపోతున్నాం, ఒక రోజు గెలుస్తున్నాం. ఈ రోజు నువ్వు నేర్చుకోవాల్సిన సంగతి అదే. నువ్వు ఒక న్యూస్ పేపర్ చదువుతావు, నేను చదవద్దని చెప్పలేను, కానీ దానియేలు చదవడం. ఎందుకు చదవడం? ఆ రాజకీయ గొడవలు, రేపులు సంగతులు చూస్తే మనసు బాధపడుతుంది. మనుషులు ఎలాగైపోయేటని లోకం గురించి చింత వస్తుంది. కానీ మనం బాధపడాల్సిన దేవుని కోసం. అది ఆయన ఆలోచిస్తారు, మనం ఆలోచిస్తాం. మనం ఎందుకు సాతానుతో పోరాడుతున్నాం? దానియేలు ఎందుకు సాతానుతో పోరాడలేదో తెలుసా? దానియేలు పోరాడక ముందే సాతాన్ని గెలిచాడు. మనం వెళ్ళి యుద్ధరంగంలోకి వెళ్ళి పోట్లాడుతున్నాం వాడితో. ఒకసారి ఆడు గెలుస్తున్నాడు, ఒకసారి నేను గెలుస్తున్నాను. తేడా అదే. సమస్యని దూరం నుంచి అతను అంచనా వేసి సాతాన్ని దరిదాపుల్లోకి రానివ్వలేదు. మనమైతే అన్ని ఆలోచించకుండా వెళ్ళిపోతాం. ఎందుకు పిలిచాడు ఫ్రెండ్? చాలా కాలం అయింది కదా, సరదాగా వెళ్ళిపోయాం. ఏముంది అక్కడ? అందమైన చీరలు, అందమైన నగలు, దాని కళ్ళు నువ్వు చూడగానే నీకు లేనిపోని ఆశ నీలో కదులుతుంది. ఇంతకే నువ్వు పెళ్లికి బయలుదేరగానే అక్కడ ఉన్నవాడు ఎవడో? సాతాను. వస్తుంది, గోల్లోకి వస్తుంది, దొరుకుద్ది. అందరినీ నీ కళ్ళ ముందుకే చూపిస్తాడు జాగ్రత్తగా. ఇప్పుడు నువ్వు మనం ఆశపడకూడదు, అలాంటి కాస్ట్లీ మనం కోరుకోకూడదు. అలాంటి అందమైన మనకొద్దు. కానీ అందరూ ఎలా ఉంటానంటావు? నేను పోరాటానికి అవకాశం ఇచ్చావు, అందుకనే ఒకసారి ఓడిపోతున్నావు, ఒకసారి గెలుస్తున్నావు. నువ్వు ఎప్పుడు బలంగా పోరాడితే అప్పుడు గెలుస్తావు, ఎప్పుడు కొంచెం వీక్గా ఉన్నావో అప్పుడు ఓడిపోతావు. సంసోను ఎందుకు ఓడిపోయాడు తెలుసా? అప్పుడు దేవుని ఆత్మ బలపరిచింది, గెలిచాడు. వెళ్ళి దెలీలా చేతిలో పడ్డాడు. రోజు అడుగుతుంది, 7 రోజుల పాటు రోజు అడుగుతుంది. మనోడు ఇంకా హెక్స్ అయిపోయి, సర్లే ఇది నా బలం, చంపేసుకో, ఒప్పేసుకున్నాడు. నేను చెప్తున్నది అదే. ఈరోజు మన జయ జీవితానికి కారణం ఏంటి తెలుసా? సాతానుతో పోరాడకూడదు, పోరాడకుండానే గెలాలి. దేవుని స్తోత్రం. సమస్యలు నీకు దూరంగానే ఉండాలి, అవన్నీ నీ మీదకు రావడానికి ట్రై చేస్తూ ఉండాలి, కానీ నువ్వు దారులు తెరవకూడదు. ఎలా వెళితే దొరికిపోతావో అలా వెళ్లకుండా ఫంక్షన్లకు కానీ నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు. అనవసరమైన వాటికి, తప్పించుకోవడానికి అవకాశం ఉన్న వాటికి నువ్వు వెళితే అక్కడ వాడు ఉంటాడు. దారిలో ప్రతి చోట వాడు ఉంటాడు. అయితే ఇంకోటి సమస్య ఏంటో తెలుసా? వెళ్ళకపోతే నీ పై అధికారితో గొడవ. ఏమంటారో? మొహమాటం. వాడు పిలిచాడు, పలానా స్థలానికి రారా, లేదా పలానా మాటలు మాట్లాడుకుందాం, కానీ మొహమాటం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకూడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మొహమాటం మనల్ని భక్తి నుంచి దూరం చేస్తుంది, శోధనకు దగ్గర చేస్తుంది. నేను చెప్తున్నది జాగ్రత్తగా వినండి. నిన్ను తీసుకెళ్లి ఆ సింహం దగ్గర పెడుతుంది, ఆ సింహం నిన్ను మింగుతుంది. మింగేటప్పుడు నువ్వు ఫైట్ చేస్తావు, ఆ టైంలో ఏదో ఒకసారి ఓడిపోతావు. అలా ఓడిపోయిన వాళ్ళం కదా మనం అందరూ గట్టిగా చేతి రేపేద్దాం, నాతో సహా. అందరూ పోరాడి కొన్నిసార్లు గెలిచి కొన్నిసార్లు ఓడిపోయాం. ఎందుకంటే అస్తమాను గెలలేం, నీరసం వస్తుంది. అందుకని దాన్ని నోరు ముయించామనుకో, ఫైటింగే లేదుగా, పూర్తి విజయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొహమాటం లేని వారిగా ఉండండి. నీ మొహమాటం గట్టిగా అంటే నీ పై అధికారి అలాంటి స్థలానికో, లేదంటే అలాంటి ఆలోచన పాడయ్యే చోటుకో నువ్వు వెళ్ళకపోతే గట్టిగా అంటే నీ అధికారి అంటే ఏం అలా చేసావు, వచ్చుంటే బాగుండేది. కానీ దానియేలు సంగతి రాజుకు తెలిస్తే రాజు చంపేస్తాడు. ఏం సెలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు చిన్న మాట కోసం ఆలోచించి మొహమాట పడి
యుద్ధానికి వెళ్తావు సాతానుతో. ఇతని ఆలోచన సాతాను నోరు మూయించడానికి నా ప్రాణం పోయినా పర్లేదు, నేను ఓడిపోకూడదు వాడి చేతిలో. హల్లెలూయా. ఎవరికి ఎప్పుడైతే భయపడతావో, మొహమాట పడతావో, నీ భక్తి నాశనం అవుతుంది. నీ మనసులో రాసుకో. నీ పై అధికారులు కావచ్చు, నీ చుట్టుపక్కల వారు కావచ్చు, నీ భర్తకు కావచ్చు, అరే పనే లేదా నీకు? ఓకే, నీ పై అధికారులు కావచ్చు, నీ సోదరులు కావచ్చు, లేదా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, నువ్వు ఎప్పుడైతే భయపడతావో, ఎప్పుడైతే మొహమాట పడతావో, నీ భక్తి పోతుంది, నీ భక్తి పాడైపోతుంది. సో నేను చెప్తున్న విషయం మీ మనసులో రాసుకోండి. యేసుక్రీస్తునందు విశ్వాస విషయంలో మొహమాటము లేని వారైండు. గట్టిగా స్తోత్రం. ఏమండి, ఎందుకు నా మీద మీలోంచి పనిచేస్తున్నారు సాతాను? వెళ్తున్నారు, వస్తున్నారు, బయటికి వెళ్తున్నారు. ఈ కాసేపు ఫోన్ మాట్లాడకపోతే చచ్చిపోతారా? పోనీ వెళ్ళండి, వెళ్ళి వచ్చి లోపలికి వచ్చి బయటికి వెళ్ళి ఎందుకు నాకు ఆ సింహాల బాధ, నాకు ఆ సింహాల బాధ ఎందుకు? ఓకే, కొంచెం దగ్గర కూర్చోండి. దగ్గర కూర్చోండి. సరిగ్గా వాడు పాపం వీళ్ళ మీద అలాంటి టైంలో వేసాడు చూడ. ప్లాన్ అలా ఉంటాయి, వాడి ప్లాన్లు అలా ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవుడు మహాకృప మనకు వినడానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఓకే, దానియేలు న్యూస్ పేపర్ చదవడు, టీవీ న్యూస్ చూడడు, ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్ళడు, సరదాగా బయటికి వెళ్ళడు, పెళ్లిళ్ళకి తగుదనమ్మా అని వెళ్ళడు. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు ఎవరో ఇతనికి తెలుసు. అందుకే సాతాను అతను ఏమనలేకపోయి నోరు మూసుకొచ్చున్నాడు. హల్లెలూయా. మనం పోరాడే కంటే పోరాడడానికి ముందే సాతాన్ని గెలవగలిగితే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఓడిపోవు. దానియేలు తన జీవితం అంతట్లో ఎప్పుడు పాపము చేసినట్లు బైబిల్లో లేదు. గట్టిగా స్తోత్రం చెప్తాం. దానికి కారణం అతను చేదస్తం. ఏంటండి వీళ్ళు అది చూడకూడదు అంటాడు, ఇది చూడకూడదు అంటాడు, అది చేయకూడదు. చేసినాడు ఏమయ్యాడు చూడు, చేసినాడు. ఆల్రెడీ వాడి నోట్లో ఉన్నాడు, సాతాను నోట్లో. అతి జాగ్రత్త తీసుకుంటే చిన్న పొరపాటు కూడా జరగదు. జాగ్రత్త తీసుకుంటే గబుక్కు నువ్వు పడచ్చు, అతి జాగ్రత్త తీసుకుంటే సమస్యను ముందే ఊహిస్తే నువ్వు పడిపోవు. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు, ఏదైనా చేసే ముందు 10 రకాలుగా ఆలోచించండి. అక్కడ సాతానికి ఏదైనా దొరకడానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ అక్కడైనా సాతాన్ని ఏదైనా పాడు చేయగలడా? అక్కడ వాడు ఎలాంటి ప్లాన్లు వేసుకుని ఉన్నాడంటావు అని నువ్వు ఆలోచించు. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె నిన్ను ఎలా మింగుదామా అని ఆలోచిస్తున్నాడు. నీవు దావీదులాగా సింహంలాగా పోరాడి ఇంకోసారి ఓడిపోయేలా కాకుండా దానియేలు 130 సింహాల మధ్య 150 సింహాల మధ్య పడినా ఇలా చూస్తుంటాయి అన్ని. అలా ఉండాలని నువ్వు ఆశపడితే నువ్వు సమస్యను ముందు ఊహించు, శోధనను గ్రహించు. నీ అధికారుల దగ్గర మొహమాటం చూపించుకో, నీ ఇరుగు పొరుగుల దగ్గర మొహమాటం చూపించుకో, నీ చుట్టుపక్కల వారి దగ్గర భయాన్ని చూపించుకో. నీ విశ్వాసాన్ని కనపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఖచ్చితంగా సింహాలని పోరాడకుండా గెలగలవు. రెండో విషయం, దానియేలు యొక్క స్నేహితులు. సంసోను ఫ్రెండ్స్ ఉన్నారు. సంసోను ఫ్రెండ్స్ తిమ్నాతులకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని కలిసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ని కూడా కలిశాడు. వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉండేవాడట. అయితే ఆ తిమ్నాతులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏదో చిన్న గొడవ అయింది, కోపం నుంచి బయటకు వచ్చేసాడు. కోపం వస్తాయి కదా, బయటకు వచ్చేస్తే ఈలోపు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న సంసోను ఫ్రెండ్ని పిలిచి, అరే సంసోను వాళ్ళ ఆవిడ ఉంది ఖాళీగా, పెళ్లి చేసుకుంటావా? వాడు మా స్నేహితుడు భార్య అండి అని అనలేదు. చేసుకున్నాడు. తర్వాత వెళ్ళాడు. వెళ్ళబోతు బాబు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కంటతోనే బాధపడ్డాడు. ఇతను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈలోపు ఆమె లేదు కదా అని వెళ్ళి వెళ్తే చేతిలో పడ్డాడు. ఆమెతో చేశాడు సావాసం. ఏమైంది? తల పోయింది, కళ్ళు పోయింది, బలం పోయింది, చచ్చిపోయాడు. హల్లెలూయా. అయితే దానియేలు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 17వ వచనం. అప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ. తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేశాడు. హల్లెలూయా. ఎవరు ఈయన ఫ్రెండ్స్? వాళ్ళ ముగ్గురు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అని మనం చెప్పుకుంటామే, ఇతనుకున్న ఫ్రెండ్స్ వల్ల ఆ ముగ్గురే. వీళ్ళు ఎలాంటి వాళ్ళు?
అగ్గిలో దోసేస్తాను, ఈ బొమ్మకు నమస్కారం పెట్టకపోతే నువ్వు అగ్గిలో దోసినా పర్లేదురా, దానికి నేను నమస్కారం పెట్టేదేంటి? సాహస వీరులు, ప్రార్థనా పరులు, ఇతని స్నేహితులు, వారి స్నేహితులు, సంసోన్ స్నేహితులు, ఆయన స్నేహితులు ఎలాంటి వాళ్ళు? వ్యభిచారులు. అందుకనే సంసోను సాతానికి చిక్కుకుపోయి పాడైపోయాడు. దానియేలు బాగున్నాడు, దానియేలు దొరకలేదు. దానియేలు దగ్గర సింహాలు ఎందుకు నోరు మూసేది తెలుసా? అతని సహవాసం మంచిది, అతని సహవాసం మంచిది. నీ ఫ్రెండ్స్ తేడా అయిన వ్యక్తులు అనుకో, వాళ్ళ పక్కన నువ్వు కూర్చున్నప్పుడు వారు ఎలాంటి మాటలు మాట్లాడతారో చూడకూడదు దాన్ని నీకు చూపిస్తారు. మరి అది అక్కడికి వెళదాం, ఆ అమ్మాయి చూడు, ఆ అబ్బాయి చూడు, ఆ బట్టలు చూడు, ఆ నగలు చూడు, ఆ వస్తువులు చూడు, ఆ ఆహార పదార్థాలు చూడని నువ్వేదైతే చూడకూడదో దాన్ని నీకు చూపిస్తారు. నీ పక్కన కూర్చొని రకరకాల మాటలు మాట్లాడి నీ ఆలోచనలు పాడు చేస్తారు. కళ్ళు పోయి అంటే అర్థం ఏంటో తెలుస్తుంది. ఆ సంసోని చెడు స్నేహాలు చేసిన వాడు చూడకూడని వాటిని చూసేలాగా అయిపోతాడు. చెడు స్నేహాలు చేసిన వాడు ఆలోచించకూడనివి ఆలోచించేలాగా అయిపోతాడు. అందుకే తల పోయిందని రాశాడు. మీ స్నేహాలు చెడ్డ స్నేహాలు కనుకైతే, చెడ్డ సహవాసం కలిగిన వాళ్ళతో కనుక నువ్వు సహవాసం చేస్తే నీ ఆలోచనలు పాడవుతాయి. వాళ్ళని పక్కన ఉండి నీకు లేనిపోని సందేహాలు నీ తలలో వేస్తారు. నువ్వు సందేహాలతో సతమతమైపోయి నీ తల పోతుంది. సంసోనుకు జుట్టు పోయిందంటే అర్థం ఏంటి? అతని స్నేహము చెడ్డదాంతో చేశాడు, దెలీలాతో చేశాడు. ఆమె ఒక వ్యభిచారి. అలాంటి చెడ్డవాడితో స్నేహం చేయడం వల్ల అతని కళ్ళు, తల, ఒంట్లో ఉన్న శక్తి పోయింది. నీ స్నేహితులు చెడ్డవాడైతే, నువ్వు తప్పుడు మనుషులతో కనుక స్నేహం చేసిన వాడు కనుక అయితే, నీ కొలీగ్స్ తో ఒకవేళ అన్యులు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, తప్పుడు మనుషులు కావచ్చు, హాయి వరకునే నీ స్నేహం ఉండయి, హాయి వరకునే నీ స్నేహాన్ని ఉంచండి. ఎక్కువ మీరు పరిచయం పెంచుకుంటే నీ స్నేహితులు నిన్ను చెడగొట్టి నిన్ను సాతానికి అప్పగిస్తారు. నువ్వు పోరాటం చేసేవాడిగా అవుతావు, పోరాడకుండా గెలిచేవాడిగా ఉండవు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయి కదా? అర్థమవుతున్నాయి కదా? మీరు ఖాళీగా ఉన్నప్పుడు క్రైస్తవుల ఇంటికి వెళ్ళండి, అది కూడా ప్రార్థనా పరుల ఇంటికి, దేవుని ఆత్మలో బలంగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వెళ్ళి కూర్చున్నప్పుడు 4 దేవుడి గురించిన మాటలు మాట్లాడుకోండి. మీ ఆలోచనలు బాగుంటాయి, మీ చూపు బాగుంటుంది, మీలో దేవుని శక్తి రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. కానీ నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు, నీకు టైం ఉన్నప్పుడు మరొకసారి నువ్వు వెళ్ళి అన్యుల దగ్గర లేదా దుష్ట సహవాసంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు మాట్లాడే లోక సంబంధమైన మాటలు, వ్యర్థమైన మాటలతో నువ్వు చూడకూడని చూసేలాగా నీ కళ్ళు అవుతాయి. ఆలోచించకూడని సందేహాలతో నీ తల పాడవుతుంది. నీలో దేవుని శక్తి పోయి సాతాను శక్తి వస్తుంది. నీ స్నేహాలు జాగ్రత్తగా చూసుకోకపోతే సాతానుతో పోరాడాల్సి వస్తుంది, సాతానుతో పోరాడాల్సి వస్తుంది. అదే నీ స్నేహితులు మంచివారైతే నువ్వు పోరాడకుండానే గెలిచిందని అవుతావు. హల్లెలూయా. రోజు మీ స్నేహితులు ఎలా ఉన్నారు? ఎవరొస్తుందని అడుగుతున్నాను. ముఖ్యంగా ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు మీరు? ఆడవాళ్ళని అడుగుతున్నాను, ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారండి? వీళ్ళ దగ్గర మధ్యాహ్నం వంట అయిపోయిన తర్వాత సాయంత్రం వరకు పని చేసుకోవడానికి ఖాళీ ఉంటుంది కదా, ఎవరితో కూర్చున్నారు మీరు? ఎవరితో మాట్లాడుతున్నారు? జాగ్రత్తగా గమనించండి. నీవు సాతాన్ని దూరం నుంచి కనుక అంచనా వేయగలిగితే వాడు తన జీవిత కాలం అంతా నీ విషయంలో మౌనంగానే ఉంటాడు. సాతానుని కనుక నువ్వు అంచనా వేయలేక వాడి చేతిలోకి వెళితే నువ్వు పోరాడాల్సి వస్తే ఒకరోజు ఓడిపోవాల్సి వస్తుంది. సంసోను ఓడిపోయాడు. 7 రోజులు పోరాడాడు, 7 సార్లు పోరాడాడు, కానీ 8వ ఓడిపోయాడుగా, ఓడిపోయాడు కదా. ఈ రోజు నువ్వు గెలవచ్చు ఆ వ్యక్తితో, అతని మాటలను నువ్వు గెలవచ్చు ఒక రోజు, 2వ రోజు గెలవచ్చు, 3వ రోజు నువ్వు ఓడిపోతావు. నీ కొలీగ్స్ దగ్గర ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొలీగ్స్ దగ్గర పనికి వెళ్తున్న వాళ్ళు, మీ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళ దగ్గర ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. అదే పనిగా వారి దగ్గర కూర్చుంటే చెడిపోతావు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మాట అంటాడు, ఏమని? దుష్టుల ఆలోచన చెప్పు నడవక నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చోనక. హల్లెలూయా. అక్కడ నువ్వు కూర్చోకూడదు, అలాంటి వారి దగ్గర కూర్చోకూడదు. నువ్వు అనొచ్చు, ఏంటంటే మీరు పాస్టర్ గారు ఫ్రెండ్షిప్ విడదీసేస్తున్నారు, పోతావు. నీకు ఎవరు కావాలి? ఫ్రెండ్స్ కావాలా? వాళ్ళు వెళ్ళిన చోటకి వెళ్తావా ఏంటి? దేవుడు కావాలి నీకు. దానియేలైతే ఒకవేళ ఇతని ముఖం కళ గనక తగ్గిపోతే రాజు చంపేస్తాడు. ఒకవేళ ఈ నపుంసకుల అధిపతి కనుక రాజు దగ్గరికి వెళ్ళి, రాజా దానియేలు అని ఒకడున్నాడు, వాడిని పెట్టిన ఆహారం తిన్నంట, అది అపవిత్రమైందంట అని చెప్తే
దానియేలు పని ఏమవుతుంది? అతను లైఫ్ రిస్క్ చేశాడు. ఎందుకంటే అతను తన శరీరం కంటే తన ఆత్మకు విలువిచ్చాడు. తను ఓడిపోకూడదు. నీ స్నేహితుడిని కట్ చేయి, వాడు మాట్లాడకపోతే నీకు వచ్చే నష్టం లేదు. దేవుడు నీకే నష్టం వస్తుంది నువ్వు అనుకుంటున్నావు, ఆ నష్టం రానివ్వకుండా చేయగలడు. హల్లెలూయా. ఆ చండుల అధిపతికి కటాక్షం కలిగేలా చేయలేదా? వీళ్ళ కళ తగ్గిపోకుండా వారి మీద కళ ఉండేలా చేయలేదా? చేశాడు. నువ్వు తెగించు. ఆ మంటలో పాడిస్తే దేవుడు బయటికి తీసుకురాలేదా? నువ్వు తెగించు. నువ్వు మొహమాటానికి పోకు, భయానికి పోకు. నీ చెడు స్నేహితుని ఇప్పుడే కట్ చేసుకుంటూ వెళ్ళిపో, నీవు బాగుంటావు. నువ్వు ఆలోచించు నీ మనస్సాక్షిని. ఎన్నిసార్లు నీ స్నేహితుల వల్ల లేదా నీ ఇరుగు పొరుగులతో మాట్లాడే సుత్తి కబుర్ల వల్ల నీ మనసు వెళ్ళిపోలేదు? ఎన్నిసార్లు నీ హృదయం కలవర చెందిపోలేదు? ఎన్నిసార్లు అబద్ధాన్ని నమ్మేసి చెడు ఆలోచనలోకి వెళ్ళిపోలేదు? ఎన్నిసార్లు సందేహాల్లోకి వెళ్ళిపోలేదు? నిజమా కాదా? సాతానుతో మీరు పోరాడుతున్నారు. నా సలహా ఏంటంటే అసలు సాతాన్ని నోరు మూయించండి. నాకెవరు లేరు ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ అంతా పరమ చెత్త ఫ్రెండ్స్ నేను మెయింటైన్ చేసేవాడిని. ఎందుకంటే నేను అంత చెత్తగాను కాబట్టి. నేనే లీడర్ని మా చెత్త బ్యాచ్కి. కానీ ఏ స్థాయిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయినో దేవుడు మాట్లాడేది ఇందా చూపించింది ఫ్రెండ్స్. అపహాసకులు కూర్చుంది చోట కూర్చోవడానికి నిన్ను నేను కొనుక్కున్నానని. హల్లెలూయా. నేను బయటకు వచ్చి చర్చిలోంచి బయటకు వచ్చి అపహాసకులు కూర్చునే చోట కూర్చోకూడదు సరే అనుకున్నాను. ఎప్పుడు మెడికల్ షాప్ దగ్గర కూర్చునే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూనే నేను వచ్చేసరికి చర్చ అయ్యేసరికి అందరూ బ్యాచ్ అక్కడ కూర్చుంటారు. మనం జోకర్ పెద్ద వెళ్ళిపోయి అక్కడ కూర్చుని అందరూ జోకులు వేసుకుంటున్నాం, నేను జోకులు వేస్తున్నాను, వాళ్ళు ఎక్కువ జోకులు వేస్తున్నాను. నేను కొంచెం మూడీగా ఉన్నాను. మరి చర్చిలో కొంచెం మారు మనసు పొందాను కదా, లైట్గా మూడీగా ఉన్నాను. జోకులు వేస్తుంటే నేను ఆలోచించాను, అపహాసకులు కూర్చుండే చోట ఉన్నారు, వీళ్ళందరూ జోకులు వేస్తున్నారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. వీళ్ళ ఇక్కడ కూర్చోకూడదు అనమాట. ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ బయట కూర్చునేసరికి బయట వాళ్ళ అపహాసకులే. ఎక్కడ కూర్చోవాలి? మోకాళ్ళ మీద కూర్చున్నాను. హల్లెలూయా. అందుకే దేవుడు నన్ను వాడుకుంటున్నాను. దేవుని స్తోత్రం. నా స్నేహితుల్లో ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చోవట్లేదు. నా పాత స్నేహితులతో నాకు పరిచయాలు లేవు. ఎప్పుడైనా కనబడితే అయిపోయింది. నా నవ్వుతోనే అన్ని మాట్లాడేసి వెళ్ళిపోతాను. కారణము నాకు పోరాడడం ఇష్టం లేదు, గెలవడం ఇష్టం. హల్లెలూయా. పోరాడకుండా నువ్వు గెలవాలంటే నీ స్నేహితుల విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే వారు నీ చూపుల్ని పాడు చేయగలరు, నీ తలంపుల్ని పాడు చేయగలరు, నీ శక్తిని పాడు చేయగలరు. ఆ మూడు లేని నాడు నువ్వు బతికినా చచ్చిపోయినట్టే. ఆ మూడు పాడైన రోజున క్రైస్తవుడి యొక్క చూపులు తలంపులు దేవుని శక్తి పోయిన రోజు నాడు శవం వాడు బతికినట్టు కాదు. అది చేయగల సామర్థ్యం కేవలం చెడు స్నేహితులకు మాత్రమే ఉంది. నీ స్నేహితులు ఈ రోజు ఖాళీ చేసుకోకపోతే ఏదో ఒక రోజు సంసోను ఓడిపోయినట్టు, దావీదు ఓడిపోయినట్టు నువ్వు ఓడిపోయి తీరుతావు. ఈ రోజే మీ స్నేహితుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ సంగతి షార్ట్ కట్ గానే చెప్తున్నాను. మూడవ సంగతి 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 20వ వచనం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయించుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు దగ్గర సింహాలు ఎందుకు నోరు మూసాయి తెలుసా? దానియేలు తన పాపాలని ఎప్పుడూ దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. మీకు ఒక సంగతి చెప్తాను. సంసోను కట్టబడినప్పుడు చేతులతో ఇటుపక్కన అటుపక్కన సంఖ్యలతో కట్టబడినప్పుడు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నాడు. దేవుడు అతని పాపాలను క్షమించాడా లేదా? క్షమించాడు. కానీ శిక్ష వచ్చిందా లేదా? వచ్చింది. చచ్చిపోయాడు. దావీదు తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రభువా తప్పు చేశానయ్యా, అపరాధం చేశాను. దేవుడు క్షమించాడా లేదా? శిక్ష వచ్చిందా లేదా? వచ్చింది. పుట్టిన కొడుకు చచ్చిపోయాడు, కుటుంబం అంతా కలహాడుతోంది. కానీ తప్పిపోయిన కుమారుడు అని ఒకడు ఉన్నాడు. అతను కూడా తప్పు చేశాడు, పాపం చేశాడు, ఆస్తి పాడు చేశాడు, చెడు స్నేహాలు పట్టాడు, చెడ్డ వ్యాపారం చేశాడు, వ్యభిచారులతో తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. అయితే అతను తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు క్షమాపణ వచ్చిందా లేదా? శిక్ష వచ్చిందా? ఎందుకు రాలేదు? దావీదుకి తప్పిపోయిన కుమారుడికి తేడా ఏంటో తెలుసా? దావీదుకి తన పాపాన్ని దేవుడు గుర్తు చేస్తే గానీ ఒప్పుకోలేదు, దాచిపెట్టుకున్నాడు దాన్ని. సంసోనికి తన పాపం తాలూకా శిక్ష అతని మీదకి వచ్చి ఆఖరి మెట్టుకొస్తే గానీ తన పాపాన్ని ఒప్పుకోలేదు. కానీ తప్పిపోయిన కుమారుడు తనకు తానుగా తన తప్పును తెలుసుకుని నేను దేవునికి ఆత్మకును విరోధముగా పాపము చేశాను,
అని తనకు తానుగా ఒప్పుకున్నాడు. అందుకే అతనికి శిక్ష లేదు, క్షమాపణ మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానియేలు ఆ సింహాల దగ్గర ఎందుకు శిక్షించబడలేదు? దేవుని ఎదుట నిర్దోషిగా ఉండడం వల్ల ఆ సింహాల నోళ్ళు ఎందుకు మూసాయో తెలుసా? తన అతిక్రమాలను తను దాచిపెట్టుకోలేదు. అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు అభివృద్ధి నందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఇంకొక మాట, నీ పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకో. దేవుడు నిన్ను కొట్టేలాగా తెచ్చుకోకు. ఇంకొకరు ఎవడో వచ్చి నువ్వు అలాంటి తప్పు చేస్తున్నావు, సిగ్గు లేదా అనే వరకు తెచ్చుకోకు. ఆ పరిస్థితులకు వచ్చినప్పుడు నీకు క్షమాపణ ఉంటుంది, కానీ శిక్ష కూడా ఉంటుంది. నీకు నువ్వుగా ఒప్పుకుంటే, తప్పిపోయిన కుమారుడు తానుగా ఒప్పుకున్నాడండి. అందుకనే క్షమాపణ ఉంది, శిక్ష లేదు. దావీదుకి క్షమాపణ ఉంది, శిక్ష ఉంది. సంసోను క్షమాపణ ఉంది, శిక్ష ఉంది. దానియేలులో ఉన్న మరొక ముఖ్యమైన లక్షణము, తన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. రోజు కూడికి ముగించిన తర్వాత ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ పాపాలను దేవుని ఎదుట ఒప్పుకోండి. ప్రవచనము ద్వారానో దైవజనుడి ద్వారానో నీ పేరెత్తి నీ పాపాన్ని చూపించే వరకు కనుక నువ్వు ఉంచుకుంటే నీకు క్షమాపణతో పాటు శిక్ష కూడా ఫ్రీ. కానీ నీకు నువ్వుగా కనుక నీ పాపాలను అంగీకరించగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, శిక్ష నీ మీదకి రానివ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు ఏ పాపం చేశాడు? దానియేలు పాపం చేసినట్టు బైబిల్లో లేదు. అతనిలో ఏ పాపము లేదు. అత్యంత పరిశుద్ధంగా జీవించడానికి రాజాహారం కూడా వదిలిచిపెట్టిన వ్యక్తి. కానీ ఏం ఒప్పుకున్నాడు అంటారు? నీ మట్టుకు నువ్వు పరిశుద్ధుడివి, నీ సంఘస్థుల దగ్గర నువ్వు పరిశుద్ధురాలివి కావచ్చు, కానీ దానియేలు మోకాళ్ళుని దేవుని పరిశుద్ధతతో తన పరిశుద్ధతను పోల్చుకున్నాడు. ఆ వెలుగులో ఆయన కూడా చిన్న చిన్న లోపాలను కూడా దేవుని ఎదుట ఒప్పుకున్నాడు, దాన్ని విడిచిపెట్టాడు. అందుకని అంటున్నాడు, నేను నా దేవుని ఎదుట నిర్దోషిగా ఎంచబడ్డాను కాబట్టి సింహముల నోళ్ళు మూయించాడు. దేవుని స్తోత్రం. ఎలా నిర్దోషి అయ్యాడు అంటే ప్రతి చిన్న లోపము ఆ వెలుగులో ఒప్పుకున్నాడు కాబట్టి ఇక అతనిలో పాపం లేదు, అతనిలో దోషం లేదు. దోషం ఉంటేనే సాతాను మనతో పోరాడేది, అవకాశం ఇస్తేనే వాడు మనతో పోరాడేది. నువ్వు అవకాశం ఇవ్వకుండా దోషం లేకుండా జీవిస్తే ఆడు చేసే పని ఏంటంటే ఆ భూమిలో ఆ రాత్రంతా సింహాలు ఏం చేసాయో వాడంతా అలాగే చేయాలి నీ జీవితంలో. హల్లెలూయా. ఏం చేశాయి? నోరు మూసుకు కూర్చున్నాయి అంతే. ఏం చేయడానికి లేదు, ఏ లోపము లేదు ఆ వ్యక్తిలో. అందుకనే ఏమీ చేయలేకపోయాయి. అతను నిర్దోషి కాబట్టి. నాలుగవ లక్షణం తీయండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ జరిగే సందర్భం నేను చెప్తాను. రాజుగారు దర్యావేష్ గారు ఉన్నారు. ఈ దానియేలు 120 మంది అధిపతుల కంటే ఉన్నతమైన వ్యక్తి, వారందరి మీద అధికారి. ఇంకో 2 ప్రధానులు కూడా ఇతనితో ఉన్నారు. మొత్తం 123 మంది బ్యాచ్, 3 ప్రధానులు, 120 మంది అధిపతులు. ఈ 123 మందిలో నెంబర్ 1 ఎవరంటే దానియేలు. ఈ 122 మంది కలిసి దానియేలుని ఏదోలాగా పాడు చేయాలి. ఎందుకంటే లెక్కలలో ఇతని దగ్గర తప్పు లేదు, లంచాలు తీసుకోవడానికి లేదు, తప్పు అని చేయడానికి లేదు. సరే దానియేలుని తప్పిస్తే మనం ఏది కావాలంటే చేయొచ్చు కదా అని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి దావీదులో తప్పు వెతకాలని ప్రయత్నించారు. ఎంతమంది? 122 మంది. కానీ దానియేలులో లోపమును వెతకలేకపోయారు. ఏం జీవితం అండి బాబు, ఏం జీవితం అండి దానియేలుది. సింహాలు ఏం చేస్తాయండి అసలు అలాంటి వాడి దగ్గరికి? సింహం ఏ వంక పెట్టుకుని కలుస్తుంది అతన్ని, ఏ వంక పెట్టుకుని బొబ్బరిస్తుంది. 122 మంది పక్కన కూర్చుని రోజు ఏదో ఒక లోపం వెతుకుతా ఉంటే ఏ లోపము కనుగొనలేకపోయేది అని రాయబడి ఉంది బైబిల్లో. ఎంత అద్భుతమైన జీవితం జీవించాలండి, ఎంత అద్భుతమైన జీవితం జీవించాడో లాభం లేదు. కానీ దానియేలు గారికి ఒక అలవాటు ఉంది, రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు మోకాళ్ళలోనే. అయితే వీళ్ళందరూ ప్లాన్ చేసి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు ఒక 30 రోజుల పాటు నీకు తప్ప ఏ మనిషికి కానీ, ఏ విగ్రహానికి కానీ, ఏ దేవతకు కానీ మోకరించి ప్రార్థన చేయకూడదని ఒక శాసనం విడుదల చెయ్యి అంటే రాజుగారికి ఇదేదో బాగుంది అనిపించింది. ఎందుకంటే 30 రోజుల పాటు దర్యావేష్ గారిని ఆరాధిస్తారు అందరూ. ఇదేదో బాగుందని శాసనం రాయించి రిలీజ్ చేశాడు. అయితే 6వ అధ్యాయంలో 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేము తట్టుకు తెరవబడి ఉండగాను తన దేవునికి ప్రార్థన చేయొచ్చు.
ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఇట్టి శాసనము విడుదలైన విషయం తెలుసుకొని ఏం చేస్తాం? మనం బాత్రూంలో చేద్దాం ఒకవేళ చెయ్యాలంటే, ఎవరికి తెలియకుండా. ఈయన తలుపులు తీసి యథాప్రకారంగా ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మనుషులు ఆ సంగతి చూసి తీసుకెళ్లిపోయారు రాజుగారి దగ్గరికి. రాజా, వీడు నువ్వు శాసనం ఇచ్చావుగా, కానీ ఆ శాసనాన్ని మీరు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. రాజుగారికి ఇష్టం లేదు శిక్షించడం. ఒక రోజంతా ఆగిపోయాడు ఈయన, కానీ అతను మాత్రం ఆగట్లేదు, ప్రార్థన చేస్తున్నాడు. రోజంతా ఎందుకు ఆగాడు తెలుసా? ఒకవేళ ఇతను ప్రార్థన చేయగలుగుతుంటే ఇతను ప్రేయర్ చేయట్లేదయ్యా అని తప్పిద్దామని ఒక రోజంతా ఆగాడు. ఈయన ఆగట్లేదుగా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు మంచి హోటల్లోకి వెళ్ళావు, కాస్ట్లీ హోటల్, అందరూ రద్దీగా ఉంది, నీకు బిర్యానీ తెచ్చారు, నువ్వు ప్రార్థన చేయవు దాని మీద చేతులెట్టి. ఎందుకు? సిగ్గు కదా, సిగ్గు. ఇంతమంది ముందు చేతులు వేసి ఏం ప్రార్థన చేస్తాం? బాగోదు. నీ ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళంతా అన్యులు, నువ్వు మోకాళ్ళు వేసి ముసుగేసుకుని ఏడుతూ ప్రార్థన చేస్తే వాళ్ళ దగ్గర చీపుగా ఉంటుంది. ఆ రోజుకి ప్రార్థన సెలవు. ఈయన ప్రార్థన చేస్తే చంపేస్తానని శాసనం వచ్చింది. చావుకు సిద్ధపడ్డాడు కానీ ప్రార్థన వదలలేదు. హల్లెలూయా. అందుకే సింహాలు నోరు మూసేయండి. ఊరికనే మూసుకోలేదు. అది నీకు జనాల మధ్య ప్రార్థన చేయడానికి సిగ్గు, చుట్టాలు వస్తే ప్రార్థన చేయడానికి సిగ్గు, అధికారుల దగ్గర ప్రార్థన చేస్తే వీళ్ళు అయిపోము అతని విగ్రహారాధికుడు, నేను ప్రార్థన చేస్తున్నాను తెలిసి తిడతాడేమో, ఉద్యోగం పోద్దేమో. ఇతనికి అలా కాదు. శాసనం ఏంటంటే ఎవడైతే ప్రార్థన చేస్తాడో అలాగా సింహాల భూమిలో పడేయాలి. సింహాల గుహలో శాసనము తెలిసి మోకరించి ప్రార్థన చేశాడు. ఎంతటి ఉపవాస ప్రార్థన వీరుడు తెలుసా? ఉపవాసం ఉంటే సమాధానం వచ్చేదాకా ఉపవాసం ఉంటాడు, ప్రార్థన చేస్తాడు. ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారు? ఉపవాసం ఉండండి అంటే ఆకలి అయిపోతాయి గారు, గ్యాస్ట్రిక్ వచ్చేద్దండి, నీరసం వచ్చేద్దండి. ఇంట్లో మీ అమ్మగారు చిన్న మాట అంటే కోపం నుంచి ఆ పూట అంతా అన్నంతను ఉపవాసం ఉంటావు. కోపం నుంచి నీకు ఫుల్గా చేతి నిండా పని ఉంది, డబ్బులు వచ్చే పని, ఆటో ఏదో తోటరం అనుకో, ఫుల్గా టికెట్లు ఉన్నాయి, ఆ రోజు భోజనం మానేస్తావు డబ్బులు సంపాదించడం కోసం. నీకు చేతి నిండా పని ఉంటే భోజనం విడిచిపెట్టి ఉండగలవు. నీ ఇంట్లో ఎవరైనా చిన్న మాట ఉంటే భోజనం చేయకుండా ఉండగలవు, కానీ ఏ చేయకోసం ఉపవాసం ఉండలేదు. నీ ఉపవాసం ఏంటి సంగతి? ఎంతమంది ఎవరు వస్తున్నారు అడుగుతున్నారు, ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారు? కొత్త నిబంధనలో పౌలు తరచూ ఉపవాసం ఉన్నదంటండి. హల్లెలూయా. తరచూ ఉపవాసం ఉన్నాడు ఆయన. అస్తమానం ఉపవాసాలు ఉండేవాడు, అస్తమానం ప్రార్థన చేసేవాడు. ఆ ఉపవాసాలు ప్రార్థనలు ఎవడో చూడట్లేదు. పౌలు చేసిన సేవ చూసి నేను కూడా అలా చేస్తాను సంకలు గుర్తుకున్నారు. ఎలా చేశాడు? దానికి పునాది ఉంది. ఉపవాసాలు, ప్రార్థనలు, జాగరాలు. హల్లెలూయా. ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఈ రోజు క్రైస్తవులు కదిస్తే ప్రార్థన లేదు వాళ్ళ జీవితాల్లో. నేను 3 సార్లు చేయండి, మోకాళ్ళు వేసి చేయండి, రోజుకు 3 గంటలు చేయండి అని చెప్పను, కానీ అసలు నీ ప్రార్థన జీవితం ఎలా ఉందని అడుగుతున్నాను. దేవుడితో నీకున్న సంబంధం ఎలా ఉంది? నీ హృదయం ఖాళీగా ఎన్నిసార్లు ఉంది? బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తున్నావు? ఏవో ఆలోచించుకుంటున్నావు, ఏవో చదువుతున్నావు, ప్రార్థన చేసుకున్నావా? నువ్వు నీ డ్యూటీలోనో ఇంటి దగ్గర పని అయిపోయిన తర్వాత కూర్చున్నప్పుడు నీకు అప్పుడు మోకరించడానికి అవకాశం లేదనుకో, నీ హృదయం ఏం చేస్తుంది? అలాంటప్పుడు ఏం చేస్తుంది? చుట్టాల గురించి, పిల్లల గురించి, నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ప్రార్థన చేయట్లేదు. సింహం చేతిలో నువ్వు ఎందుకు చిక్కుకున్నావు? సింహంతో నువ్వు ఎందుకు పోరాడుతున్నావు? నువ్వు దానియేలులా లేవు కాబట్టి సింహం ఎప్పుడు నీ దగ్గర నోరు తెరిచే ఉంది. అస్తమాను పోరాడుతున్నావు. నీ హృదయము దేవుడితో లేకపోతే అందులో ఒక దెయ్యం వస్తుంది, అందులో సందేహం ఏమీ లేదు. మీ ప్రార్థనా జీవితాలు కట్టుకోండి. దానియేలు జీవితం ఎంత ప్రశాంతమైనదంటే అతన్ని బానిసలుగా పట్టుకెళ్ళిపోయినప్పుడు 3 మార్లు ప్రార్థన చేశాడు. బానిసగా చేశాడు ప్రార్థన. అతను అధికారం చేసినప్పుడు అధికారంలో కూడా 3 మార్లు ప్రార్థన చేశాడు. భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు కూడా 3 మార్లు ప్రార్థన చేశాడు. నేను అనుకుంటాను ఆ రోజు రాత్రి కూడా మళ్ళీ 3 సార్లు లేచి ఉంటాడు సింహాల బోన్లో. అతను ప్రార్థన చేయకుండా ఉండలేడు. అందుకనే 3 రాజులు మారాడు, అతను మాత్రం ప్రధానిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ దేశంలోనూ ఎక్కడా జరుగుండదు. పార్టీ మారితే అధిపతులు మారిపోతారు, ఆ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు, గట్టిగా అయితే 1 సంవత్సరం ఉంచుతారు. ఈయన 3 ప్రభుత్వాలు మారే కానీ ప్రధాని ఈయనే. హల్లెలూయా. ఎప్పుడూ తన జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోలేదు. కారణం ఏంటంటే సింహం నోరు తెరిస్తే కదా సమస్య రావడం, అది ఎప్పుడు నోరు మూసుకుని కూర్చోవడమే. ఒకవేళ ఆ రోజు ఒకవేళ అట్లా అడుగుంటాడు, ఏమమ్మా ఆకలి ఇట్లేదా,
అలా కాదు దానియేలు, నువ్వు అస్తమానం ఉపవాస ప్రార్థన చేస్తావు కదా అంటే ఈరోజు దేవుడు మా ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టాడు. సార్ మేము తినం ఈరోజు, సింహానికి ఫాస్టింగ్ అయిపోవాలి. మన జీవితంలో సాతానికి ఎప్పుడు ఫాస్టింగ్ ఉండాలి. హల్లెలూయా. వాడి ఫాస్టింగ్ ఉండాలంటే నువ్వు ఫాస్టింగ్ ఉండాలి. మన ఉపవాసం ఉండదు, మనకి ప్రార్థన లేదు, మన స్నేహితులు స్థిరమైన వాళ్ళు కాదు, మనం వెళ్ళే ప్రాంతాలు స్థిరమైనవి కాదు. పోరాటం కాకపోతే ఏంటి నీ జీవితం? పోరాటం కాకపోతే ఏం మిగులుతుంది? ఏమో నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఇందులో అందరూ పోరాటం చేస్తున్న వాళ్ళు కదా, ఎన్నిసార్లు ఓడిపోయాం లేదా? ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు, నేను గెలిచాను అన్నట్టుగా అన్నిసార్లు ఓడిపోయాం. కారణం ఒకటే, నీవు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. తుఫాన్ వచ్చిన తర్వాత మధ్యలో ఖాళీ చేయరు, ముందు తీసుకెళ్తారు, అప్పుడు ప్రాణాలు పోకుండా ఉంటాయి. సాతాను ఎక్కడ పొంచి ఉంటాడో గమనించండి, ఎలా పొంచి ఉంటాడో గమనించండి. నీ పక్కన పనిచేసే వాళ్ళ విషయంలో, నీ ఇరుగు పొరుగుల విషయంలో ఏదో కోణంలో నిన్ను మింగాలని చూస్తాడు. ఎందుకంటే వాడు గర్జించు సింహం వలె ఎలా మింగుదుమా అని నీ కోసం కాచుకుని ఉన్నాడు అన్ని స్థలాల్లో. నీవు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకుండా, ఆ మాత్రం ఆలోచించకుండా నువ్వు దొరికిపోతున్నావు. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళను, తెలుసు, మీ అందరికి తెలుసు కదా. మా ఫ్రెండ్ ఎవరన్నా వాళ్ళ అమ్మగారు చనిపోయారని తెలిసిన నాకు ఎలాగ పెద్ద ఫ్రెండ్షిప్ కాదు కదా ఇద్దరికి మధ్యన, నా గురించి ఎదురు చూస్తే వెళ్ళేవాడిని. నేను వెళ్ళను, నా పని నాకుంది. పెళ్లి చేసుకుంటే నేను వెళ్ళను. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా కాలం అయిపోయింది, నాకు ఏ కోపం లేదు, కక్ష లేదు. వాళ్ళకు ఉండొచ్చేమో నాకు తెలియదు, చక్కగా పలకరించుకుంటాను. కానీ నాకు తెలుసు అక్కడ వాడు ఉంటాడు. అక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా వాడు ఉంటాడు రెడీగా. ఎందుకంటే ఆడికి నేను కావాలి, నువ్వు కావాలి, నేను తినేయాలి, వాడు ఆశ నేను చంపేయాలి. దావీదు ప్రార్థన చేశాడు, సంసోను ప్రార్థన చేశాడు, కానీ శ్రమలో మాత్రమే చేశారు. కానీ దానియేలు బానిసత్వంలోను, సుఖంలోను, అధికారంలోను, శ్రమలోను ఎప్పుడు ప్రార్థన విడవలేదు, ఉపవాసం విడవలేదు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయను. హల్లెలూయా. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు. ఎవరు చేస్తారు? ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన. నువ్వు బిజీగా ఉన్నావా పనిలో? పోనీ ఆ కాసేపు మానే, నువ్వు పనిలో ఉన్నావు, నీకు ఖాళీ ఉండలేదా? నీ హృదయం నీకు లేబర్ పీరియడ్స్ లేవా? ఖాళీ సమయాలు నీకు లేవా? ఏం చేస్తున్నావు ఆ టైంలో? తెలీదు. ఎన్ని గంటలు పోయి ఉంటాయో, ఎన్ని రోజులు పోయి ఉంటాయో. కానీ దేవుని వాక్యము చెప్తుంది, ఆజ్ఞాపిస్తుంది, ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇంకొక మాట ప్రార్థన గురించి చెప్తూ, ఆ తిమోతికి రాసిన పత్రిక అనుకుంటాను, మంచి మాట ఉంటది అక్కడ. ఈ దానియేలు జీవితం గురించే అక్కడ ఒక మాట ఉంటది. 2వ అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం. అబ్బో ఏదో బాగుంది ఆఫరం. ఏంటట? మనము సంపూర్ణమైన భక్తియు, మాన్యత అంటే పరిశుద్ధత, సంపూర్ణమైన భక్తియు పరిశుద్ధతయు కలిగి సుఖంగాను నెమ్మదిగాను బ్రతకడానికి ఒక టెక్నిక్ రాస్తున్నాడు. ఏంటట అది ట్రిక్? అన్నిటికన్నా ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవని హెచ్చరిస్తున్నాను. దేవుని స్తోత్రం. చాలా గట్టి చెప్పండి. ఏ చేతులు రావట్లేదు ప్రార్థన చేయాలంటే? ఎంత మంచి ట్రిక్ చెప్పాడు తెలుసు. ఏంటి ఆఫర్స్? మంచి భక్తి, పరిశుద్ధత, సుఖముగా బ్రతుకు నిమిత్తం. పోరాటం లేదు. ఇంకా సుఖం ఎక్కడ? దానియేలుకి అస్తమాని గొడవలు, దావీదుకి సంసోనుకి అస్తమాని గొడవలు. ఈయన మాత్రం చాలా సుఖంగా బ్రతికాడు. ఎందుకు? తిమోతిలో రాశాడు, సంపూర్ణమైన భక్తియు పరిశుద్ధతయు సుఖముగాను బ్రతుకు నిమిత్తం ఎల్లప్పుడూ ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లిస్తా ఉంటే సుఖంగా బ్రతుకుతాం. ఏమన్నా పెట్టేటప్పుడు రోజు ఒక 1000 రూపాయలు పాస్టర్ గారికి ఇవ్వండి, సుఖంగా బ్రతుకుతాం అన్నాడా? ఎంత ఈజీ ట్రిక్ ఇచ్చారంటే పక్కోడితో పని లేకుండా నీ ఒక్కడికే నీకు నువ్వే ఆఫర్ తెచ్చేసుకోవచ్చు. టికెట్ కూడా కొనక్కర్లేదు లాటరీ పొందడానికి. ఈజీగా
సంపూర్ణ భక్తి మాన్యత సుఖముగా నువ్వు బ్రతకాలంటే, నీ జీవితం నెమ్మదిగా సాగిపోవాలంటే నువ్వు చేయాల్సింది ఎప్పుడు ప్రార్థన చేయి. ఎక్కువ నీ హృదయం ఎప్పుడు దేవుని స్తుతించని, ఎప్పుడు దేవుని వచ్చి నీ హృదయం పాటలు పాడని, ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అందేవని. నువ్వు కిందకి దేవ స్తోత్రం మెట్లు నుంచి నన్ను పడిపోకుండా కాచావు. ఇంటికి వెళ్ళవా ప్రభువా నన్ను క్షేమంగా తీర్చు. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభువా అన్నం పెట్టావు. ఎంతమంది ప్రార్థన చేసుకుంటామండి తినేటప్పుడు, ప్రభు ఇచ్చా థ్యాంక్స్ కలుపుతా ఉంటుంది. మా సచ్చే నేను ఇది ఎప్పుడు పరిశీలించలేదు. నిన్న రాత్రి నేను తింటున్నాను, తను కలుపుతూ ప్రార్థన చేస్తున్నట్టు ఆ టైంని షేర్ చేస్తుంది. తనది కాదు, మన అందరి పనులు ఎలా ఉంటాయంటే ఆ ఒక్క నిమిషం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేవా? ప్రభువా ఈ ఆహారం ఇచ్చావయ్యా, ఎంతో మందికి లేదు ప్రభువా, నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా, శ్రేష్టమైంది. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతి చెల్లించలేవా? అన్నం పెట్టినందుకు దేవుడు లేదు. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ ప్రయాణంలో ప్రభువా దానిలో ఎంతో మంది చచ్చిపోయి నన్ను చంపలేదు నువ్వు, నన్ను క్షేమంగా తీసుకొచ్చేవయ్యా, ఈ రోజంతా నాకు ఏ అనారోగ్యం రాకుండా కాచేవయ్యా, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా. నీ హృదయం కనుక ఆయనతో ఉంటే వాడు నోరు మూసుకుని కూర్చుంటాడు. పౌలు అంటారు మాట ఏమైనా తెలుసా? అనేక శ్రమల మధ్య నేనున్నాను, అందరూ నన్ను విడిచిపోయారు, కానీ దేవుడు నా పక్షానుండి సింహముల నోటి నుంచి నన్ను తప్పించాను. హల్లెలూయా. తిమోతి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటది. 16వ వచనంలో, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు, ఇది వారికి నేరము. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడాలని ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచెను గనక నేను సింహము నోటి నుండి తప్పించబడింది. సింహము నోటి నుంచి తప్పించబడితే ఎలా తప్పించబడ్డాడు? ఉపవాసాలు ఉన్నాడు, జాగరాలు చేశాడు, ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే నువ్వు నిత్యం ప్రార్థన చేస్తావో దేవుడు నీ లోపాలు ఎత్తి చూపిస్తాడు, నీ తప్పులు ఎత్తి చూపిస్తాడు. నీ హృదయం అటు ఇటు పోకుండా దేవుడితో మమేకం అవుతుంది. నీ ప్రార్థనా జీవితాలు కట్టుకోండి, ఉపవాస జీవితాలు కట్టుకోండి, దేవుడు మీకు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. దానియేలు నుంచి 4 సంగతులు, ఈ 4 సంగతులు నీ జీవితంలో కనుక ఉంటే ఎప్పుడు పోరాటం లేదు, కానీ ఎప్పుడు నీకు విజయం ఉంటుంది. హల్లెలూయా. పోరాడకుండా నువ్వు గెలుస్తావు. ఎలాగా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలైనా, ఏ చోటుకైనా వెళ్ళాలైనా, ఎవరి మధ్యకైనా వెళ్ళాలైనా నువ్వు ముందు ఆలోచించు. అక్కడ ఏ కోణంలో సాతాను ఉండొచ్చు నా కోసం, ఏ యాంగిల్లో ట్రై చేయొచ్చు నన్ను పడగొట్టడానికి నువ్వు ఆలోచించు. ఖచ్చితంగా నీకు తెలుసుకుంటావు. అపవిత్రమైన ఆహారం అని ఎందుకన్నాడు? 5 కారణాలు మనకు కనబడ్డాయి, పైకి కనబడలేదు, కానీ దానియేలు ఆలోచనలో ఆ రెఫరెన్స్లన్నీ ఉన్నాయి కాబట్టి, బైబిల్ చదివినారు కాబట్టి అది అపవిత్రమైంది అన్నాడు. అయితే నీవు వెళ్ళే చోట్లలో నిన్ను ఎలా వాళ్ళు తను అడిగాడు నన్ను, అన్నయ్య టూర్ పెట్టారు, మొత్తం ఆఫీస్ అంతా పిల్లమని అడుగుతున్నారు. ఈ రోజు వాళ్ళందరూ టూర్లో ఉన్నారు. అయితే వెళ్ళనా అని అడిగితే వద్దని నేను ఏ రిఫరెన్స్ తీసి చూపిస్తాను, ఈ రోజు చూపిస్తాను నేను. ఈసారి దానియేలు రాజుల ఆహారం వద్దన్నాడు. దానిలో వెనకాల కొన్ని సమస్యలు దాగి ఉన్నాయి. వాడు వెళ్ళలేదు. నిజంగా వెళ్ళుంటే ఆల్రెడీ ఒక 20 సింహాలతో పోట్లాడి ఉండేవాడు, 10 సింహాలతో ఓడిపోయి ఉండేవాడు. దాని నిండా సినిమా పాటలు, బస్సులో సినిమాలు, అమ్మాయిలు, అసభ్యకరమైన వస్త్రాలు. నువ్వు సింహాల మధ్య పడ్డం తప్పు కాదు, అది నోరు మూసుకుని లేకపోతే నీలో ఏదో తప్పు ఉంది. హల్లెలూయా. సింహాల మధ్య ఉన్నాడు, అవి నోరు మూసుకుని ఉండాలి. మన సింహాల మధ్య పడ్డం తప్పు కాదు, అవి ఎప్పుడు మన చుట్టూ ఉంటాయి, కానీ అవి ఎప్పుడు నోరు మూసుకుని ఉండాలి. వాటి గర్జన కూడా మన దగ్గరికి రాకూడదంటే నువ్వు దూరం నుంచి గమనించు. వాడు రెడీగా ఉన్నాడు, నువ్వు వస్తావని ప్లాన్ వేసాడు, నువ్వు రాలేదు, ఓడిపోయి. అబ్బాయి మీకు ఎలా ఓడిపోతాడో, నువ్వు వస్తావని ప్లాన్ వేసాడు, నువ్వు రాలేదు, వాడు ఓడిపోయాడు. నీకు తెలిసిపోయింది ముందే. నువ్వు గమనించుకో. అడగొచ్చు. ఒకసారి ఒక అబ్బాయి అడిగాడు, డిస్కవరీ ఛానల్ చూడొచ్చా? నేనేం చెప్తాను, బైబిల్ తీసి ఏం చెప్పను, యాడ్లు వస్తాయి, వాటి గురించి ఆలోచిస్తావు. అయ్యి బాబోయ్ మనిషి ఎంత తెలివైనోడు అనుకుంటే చాలా. వాడు ఏదో ఉపగ్రహం కనిపెట్టినట్టు చూపిస్తాడు, నువ్వు అది చూసి మనిషి ఎంత తెలివైనోడు అంటే చాలు, పడిపోయావు. దేవుడు ఇందాక కీర్తనలో రాసి చదివాము, బలము నాదని దేవుడు చెప్పాను, 2 మార్లు ఆ మాట చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలివైనది, బలమైనది మనం అలాంటి చూస్తే మనుషులు కనపరుస్తాం. కానీ దావీదు డిస్కవరీ ఛానల్ చూడలేదు. ఏం చూసాడు తెలుసా? ఆకాశాన్ని కళ్ళెత్తి చుక్కల్ని, చంద్రుడిని చూసి ఉపగ్రహాలు, గ్రహాల యొక్క సంగతుల గురించి ఆలోచించి, దేవా
మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? ధూళి వంటి వాడు కదా. హల్లెలూయా. దావీదు ఆకాశం యొక్క చూసి మనిషిని ధూళి అన్నాడు, నువ్వు డిస్కవరీ చూసి మనిషి తెలివైనడు అన్నావు. దొరికిపోయా, ఈజీగా దొరుకుతావు. సాతాను అనేక కోణాల్లో గర్జించు సింహాల నోరు చాపుకుని ఉన్నాడు. నీవు ఎప్పుడు పోరాటమే కాదు, ఈ రోజు నుంచి పోరాడకుండా నువ్వు గెలవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.